వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో ఈ సింప్లిఫికేషన్ ఏదైతే ఉందో అర్థమెటిక్ సింప్లిఫికేషన్ ఏదైతే ఉందో ప్రతి పార్ట్ కూడా మీకు అర్థమయ్యే విధంగా అది కూడా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా నేర్పిస్తూ ఉన్నాము. అది మా కంటెంట్ కూడా పార్ట్ నెంబర్ 1 ఏదైతే ఉందో దాంట్లో పెట్టాము. ఇది పార్ట్ నెంబర్ 2 అండి. ఈ పార్ట్ నెంబర్ 2లో కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు. విచ్ వాల్యూ ఆఫ్ అమాంగ్ √11 ప్లస్ √5 √14 ప్లస్ √2 √8 ప్లస్ √8 ఈజ్ ద లార్జెస్ట్. వీటిలో పెద్దది ఏది అని చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. సో దీన్ని మీకు ఆన్సర్గా మీరు ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నేర్పిస్తున్నాం. చూడండి, రూట్లో చూస్తే చాలా టఫ్గా ఏది పెద్దో ఏది చిన్నదని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టతరంతో కూడుకున్నది. కానీ దీనికి ఒక లాజిక్ ఏంటంటే √11 ప్లస్ √5 ఎంత అండి 16 అండి. అదేవిధంగా √14 ప్లస్ √2 ఎంత అండి 16 అండి. అదే √8 ప్లస్ √8 ఎంత అండి 16 అండి. అంత ఇవన్నీ కూడా సమానమైనప్పుడు ఏవైతే ఉన్నాయో √11 ఇంటూ 5 చేసుకోవాలి. అదేవిధంగా √14 ఇంటూ 2 చేసుకోవాలి. అదేవిధంగా √8 ఇంటూ 8 చేసుకోవాలి. ఈ √8 ప్లస్ √8ని 8 ఇంటూ 8గా చేసుకోవాలి. 11 5 55, 14 7 28, 8 8 64 ఏదైతే ఉందో 64 వచ్చింది. ఇప్పుడు 55 28 64 పెద్ద ఏదంటే 64 పెద్దది కాబట్టి ఇది దేని యొక్క వాల్యూ అంటే √8 ప్లస్ √8 ఏదైతే ఉందో ఈ √8 అండ్ √8 ప్లస్ √8 ఏదైతే ఉందో దాని యొక్క విలువ ఇది పెద్దదని మనం చెప్పవచ్చు. ఒకటి ఎంత స్మార్ట్గా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా ఎలాంటి లెక్కనైనా మీకు ముందు తీసుకెళ్తున్నాం. మన కంటెంట్ కూడా చూస్తున్నాం అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 13 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 కూడా చూడండి. 13 కూడా మీరు ఒకసారి పరిశీలించుకోండి. √10 ప్లస్ √4 √11 ప్లస్ √3 √7 ప్లస్ √7 అంతే. చూడండి, 10 ప్లస్ 4 ఏమో 14, 11 ప్లస్ 3 ఏమో 14, 7 ప్లస్ 7 అంతా కూడా 14. కాబట్టి అన్నీ సమానంగా ఉన్నాయి. అంతే ఏం చేయాలి 10 ఇంటూ 4, అదేవిధంగా 11 ఇంటూ 3, అదేవిధంగా 7 ఇంటూ 7 ఏమన్నాడు స్మాలెస్ట్ అన్నాడు. అప్పుడు 10 4 40, 11 3 33, 7 7 49. కాబట్టి 40 33 49 ఏది చిన్నదండి 33 చిన్నది. అది 33 దేని తీసుకున్నామండి √11 ప్లస్ √3 ఏదైతే ఉందో √11 ప్లస్ √3 ఏదైతే ఉందో ఈ దీని విలువ అండి. ఈ మిడిల్ది దీని విలువ √11 ప్లస్ √3 విలువ. కాబట్టి దీని యొక్క స్మాలెస్ట్ ఏదైతే దీని యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో √11 ప్లస్ √3 ఏదైతే ఉందో ఈ √3 అనేది దీనికి ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. అర్థమవుతుంది కదండి. ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా ఎలాంటి ఒక 100 లెక్కలు దగ్గర మీకు మన 600 to 700 సింప్లిఫికేషన్ లెక్కలను మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ నెంబర్ సిస్టమ్ కూడా ఫాలోడ్ బై మీకు ప్రతి అంశం కూడా బేసిక్ ఏవైతే ఉన్నాయో ఎంత రేంజ్ వరకు అంటే మీకు బేసిక్ లెవెల్ ఆర్మీ లెవెల్ ఎగ్జామ్ నుంచి CGL CHSL క్యాట్ రేంజ్ ఎగ్జామ్ వరకు ప్రతి అంశం కూడా మీకు ధారాళంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తామండి మన కృష్ణారెడ్డి యూట్యూబ్ ఛానల్లో. ఓకే, మన యాప్లో అయితే ప్రతిదీ కూడా మీకు దీర్ఘంగా అన్నీ దొరుకుతాయి. ఓకే, దీని యొక్క ఆన్సర్ అదండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి, √11 ప్లస్ √7 18, √10 ప్లస్ √8 ఏమో 18. సెంటెన్స్ నెంబర్ 1 అండి. అదే కింద ఏమడిగాడు క్వశ్చన్ ఏమడిగాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. కింది పాటు ఏ స్టేట్మెంట్ రైట్ అని అడిగాడండి. అంతే. మీకేం చెప్పాను 11 ప్లస్ 7 ఏమో 18 అయిపోతుంది, 10 ప్లస్ 8 18 అయిపోతుంది. సరే, ఓకే. అంతే చెప్పాను. స్టేట్మెంట్ 1లో 11 ఇంటూ 7 చేయమన్నాను అండ్ 10 ఇంటూ 8 చేయమన్నాను. అప్పుడు ఏమి ఇచ్చాడు డిసెంబర్ ఇటు ఇచ్చున్నాడు. కాబట్టి 11 7 77, అదేవిధంగా 18 80. అంతే 77 కంటే 80 పెద్దే కాబట్టి రైట్. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ నెంబర్ 1 రైట్. అదేవిధంగా స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా పరిశీలించండి. ఏమి ఇచ్చాడో చూడండి. స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా చూడండి. 27 ఎందుకండి 27 ప్లస్ 11 38, 25 ప్లస్ 13 38 కనిపిస్తుంది. కాబట్టి 27 ఇంటూ 11, అదేవిధంగా సింబల్ ఇటు ఇచ్చున్నాడు. అదేవిధంగా 25 ఇంటూ 13 ఏవైతే ఉందో ఇదండి. చూడండి, ఈ 11 యొక్క మల్టిపుల్ చాలా క్లారిటీగా చెప్పాను. మొదటి సంఖ్య ఏదైతే ఉందో 7 వేసుకోవాలి. తర్వాత ఈ 2 కలిపితే ఏమో 9 అయిపోయింది. యాస్టేజ్గా 2 దించేస్తే దీని విలువ 297 అయితే ఉందో 97. అదేవిధంగా 13 5 65,
13 5 65, 13 26, 26 4 అంతే 32, అంతే 325. వాడేమన్నాడు 297 కంటే 327 చిన్నదన్నాడు. కాబట్టి స్టేట్మెంట్ అనేది ఏమైంది, రాంగ్ అయింది. కాబట్టి మనకేమో ఆన్సర్ వస్తుంది, ఓన్లీ 1 ఏదైతే ఉందో, స్టేట్మెంట్ నెంబర్ 1 ఏదైతే ఉందో అది మాత్రమే రైటు, ఇది మాత్రం రాంగ్. కాబట్టి మనకి స్టేట్మెంట్ 1 ఏదైతే ఉందో ఓన్లీ 1 అనేది మనకి రైట్ ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 14 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 15 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. వాడు ఎంత రేంజ్కి వెళ్ళినా, ఎంత డెప్త్కి వెళ్ళినా మనము 100% వెరీ సింపుల్గా అర్థమయ్యే రీతిలో తీసుకెళ్తాం. చూడండి, ఈ స్టేట్మెంట్లో ఏది సత్యము అని అడిగాడు, ఏది ట్రూ. చూడండి, ఇక్కడ మీరు ఒకసారి పరిశీలించండి. 5 3 8, 6 2 8. కానీ ఈజీ కోడ్ పెట్టాడు. 5 3 15, 6 2 12, అంతే 15 12 సమానం అవుతాయండి, అవ్వదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ కాదు. 5 √5 + 8 2 ఈజీ కోడ్ అన్నాడు. ఈ రెండు కూడా 15, ఈ రెండు కూడా 12. కాబట్టి 15 12 ఇప్పుడు కూడా సమానం అవ్వదు, అంతే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కూడా మీకు రాంగ్. అండ్ ఇది కూడా మీరు ఒకసారి పరిశీలించండి, ఇది కూడా పరిశీలించండి. 5 3 15, 6 2 12, అంతేమన్నాడంటే 12 కంటే 15 చిన్నది అన్నాడండి. 15 కంటే 12 చిన్నదండి, చిన్నది కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఇది ఒకసారి పరిశీలించండి. 5 3 15, ఇది సింబలిటీ ఇచ్చాడు. 6 2 12, అప్పుడు 12 కంటే 15 పెద్దదే. కాబట్టి సత్యం. ఈ స్టేట్మెంట్ 1 ఏదైతే ఉందో ఇది మాత్రమే సత్యము, మిగతావన్నీ కూడా రాంగ్ అని అర్థం. అంతే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ అనేది నువ్వు ఈ రేంజ్లో నేర్చుకోగలిగితే రేపు వాడు ఎంత అంచు రేంజ్కి వెళ్ళినా నువ్వు 100% పేపర్ అటాక్ చేసే విధంగా నీకు నేర్పిస్తున్నావు. ఇంకా మన ఆఫ్లైన్లో అయితే ఏ సమయంలో కావాలన్నా మీకు అర్థం అవ్వలేదంటే పలానా టాపిక్ మాకు చెప్పండి సార్, అంతే 1కి 4 సార్లు చెప్పుకుంటూ నీకు అర్థమయ్యి రేపు నువ్వు పేపర్ అటెంప్ట్ చేసే విధంగా జాబ్ తయారు చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్కి ఆన్లైన్కి నా దగ్గర ఉండడానికి నువ్వు రూమ్లో ఉండడానికి తేడా ఏంటంటే నా దగ్గర ఉంటే నీకు 100% జాబ్ వస్తుంది, నువ్వు రూమ్లో ఉంటే నీకు గ్యారంటీ ఇవ్వలేం. ఎందుకంటే నీ యొక్క టైం టేబుల్ ఒకలాగా ఉంటుంది, కానీ మా దగ్గర టైం టేబుల్ మాత్రం సిస్టమేటిక్గా ఉంటుంది. నువ్వు పాటించాల్సిందే, కష్టమో నష్టమో భరించాల్సిందే, అప్పుడు నీకు విజయం సొంతం అవుతుంది ఇక్కడ. అలాగే నేను 2008లో అలాగే స్టేట్ టాపర్ అయ్యానంటే నేను పడే బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలే పిల్లలకు కూడా పెడుతున్నాను. వాళ్ళు కూడా ఈరోజు 100% సైక్ రేట్తో మన అకాడమీ ముందుకెళ్తుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 15 ఏదైతే ఉందో చూడండి. కంటెంట్ చూస్తున్నాండి, కంటెంట్ ఏదైతే ఉందో చూస్తున్నాండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 16 కూడా చూడండి. ఆల్రెడీ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రాక్షన్స్ అనే టాపిక్, కృష్ణారెడ్డి అకాడమీలో ఫ్రాక్షన్స్ అనే టాపిక్ కొడితే మీకు ఈ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ కూడా కనిపిస్తుంది. పార్ట్ 1 పార్ట్ 2 కూడా మీకు కనిపిస్తుంది. అక్కడ కూడా చాలా క్లారిటీగా చూడవచ్చు. అయితే వాడిచ్చిన దాంట్లో ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, కింది పాటు ఏది సత్యము అన్నాడు. అంతే మనకేం తెలియాలి, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్నది నుంచి పెద్దది, అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్దది నుంచి చిన్నది అనే విషయం మీకు తెలియాలా. కాబట్టి నేను ఇచ్చిన దాంట్లో నేను పెద్దది నుండి చిన్నది కొనుక్కుంటాను, ఒకటి తీసుకుని కొనుక్కుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2/3, 3/5, 7/9, 8/9, 8/9 ఇచ్చారండి. ఇవన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. అంతే కింద విలువ పెద్దది ఉండి పై విలువ చిన్నది ఉంటుంది, కింద విలువ పెద్దది ఉండి పై విలువ చిన్నది ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది చెప్పాను కదా. ఈ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో మన యూట్యూబ్ ఛానల్లో చాలా క్లారిటీగా ఉంది, మీరు ఒకసారి వీక్షించండి. అండ్ దీన్ని ఇలా చూసి ఆన్సర్ పెడతారు. అక్కడ 3 నుంచి 4 రకాల టైపులు చెప్పాను, అవన్నిటిగా నేర్చుకున్నారంటే దీన్ని ఇలా ఆన్సర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఒకసారి చూడండి, దీన్ని నేను ముందు పెద్దదిగా ఫైండ్ అవుట్ చేస్తాను. ఇచ్చిన దాంట్లో ఏదైనా పెద్దదిగా ఉంది కనుక చూద్దాం. పెద్దది ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ నేర్పాను. ఆ ఫ్రాక్షన్స్ అనే టాపిక్లో క్రాస్ మెథడ్ నేర్పాను, డిఫరెన్స్ మెథడ్ నేర్పాను, బ్రేస్ మెథడ్ నేర్పాను. ఓకే అండి, అనేక రకాల మెథడ్లు కూడా మీకు నేర్పడం జరిగింది. దాంట్లో భాగంగా 5 రెళ్ళు ఎంత అంతే 10, 3 3 ఎంత 9. 9 కంటే 10 పెద్దది కాబట్టి ఈ భిన్నంతో మనకి అవసరం లేదు. ముందు పెద్దది నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. అదేవిధంగా దీనికి 9 రెళ్ళ 18, 3 ఏళ్ళ 21, అంతే 18 కంటే 21 పెద్దది కాబట్టి ఈ భిన్నం కూడా మనకు సంబంధం లేదు. అదేవిధంగా చూడండి, 7 9 ఏళ్ళ 63, ఓకే 9 8 72 కాబట్టి 63 కంటే 72 పెద్దది కాబట్టి ఇది మనకు అవసరం లేదు. మనకి ఎంత వచ్చిందండి, 8/9 అనేది మనకి పెద్దది రావాలి. ఇచ్చిన ఆప్షన్లో ఏవైనా 8/9 కనిపిస్తుందండి. ఇదిగో 8/9 పెద్దది,
8/9 నుంచి కనిపిస్తుంది. డైరెక్ట్ మీరు పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పెద్దది కానీ చిన్నది కానీ ఏదైనా మీరు ఒకటి పాయింట్ అవుట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి 8/9 పెద్దది వచ్చింది కాబట్టి పెద్దది ముందు ఉండాలి, తర్వాత చిన్నది, తర్వాత లాస్ట్లో ఇంకా చిన్నది ఉండాలి. అవునా కాదని మీరు ఇంకా మరొక విధంగా కూడా మీరు పాయింట్ అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే చూడండి, 2/3, 3/5, 7/9, 9/11, 8/9 ఏవైతే ఉన్నాయో ఇలా రాసుకొని ఇక్కడ పెద్దది పాయింట్ అవుట్ చేశాను. ఇప్పుడు నేను చిన్నది పాయింట్ అవుట్ చేయాలనుకుంటున్నాను. దీన్ని కూడా క్రాస్ మెథడ్లోనే 5 రెళ్ళ 10, 3 మూల 9 అంతే. చిన్నది పాయింట్ అవుట్ చేస్తుంది, పెద్ద వచ్చింది కాబట్టి దీంతో సంబంధం లేదు. నెక్స్ట్ 9 మూల 27, 7 5ల 35. మనం చిన్నది పాయింట్ అవుట్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా వచ్చింది కాబట్టి ఇది అవసరం లేదు. మనకి ఇంకేం మిగిలాయండి? 11 మూల 33 ఇక్కడ చూడండి, 9 5ల 45. ఇది పెద్ద వచ్చిందంటే ఇది కూడా మనకు అవసరం లేదు, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 9 మూల 27, 8 5ల 40. కాబట్టి ఇది పెద్ద అయిపోయింది కాబట్టి ఇది కూడా మన పైన. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది లాస్ట్లో? చిన్నది ఎంత అండి? 3/5. చూడండి ఆప్షన్లో 3/5 ఎక్కడ 5 ఉంది, ఇదో చిన్నది కనిపిస్తుంది 3/5. అంతే, మనకి ఇది డైరెక్ట్ మనము ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవచ్చు. అంటే మనకు మీకు చెప్తున్నాను కాబట్టి 2 రకాలు మీరు పరీక్షించండి. లేదనుకోండి ఎగ్జామ్ పాయింట్ అండి ఒక రకం పరీక్షించి మీరు వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రాక్షన్స్ని 4 రకాలు కూడా మీరు పరిశీలించాల్సిన అవసరం లేదు. ట్రూ ఏది సత్యం అని అడిగాడు కాబట్టి ఒకటి పాయింట్ అవుట్ చేసినా అది మీకు ఆన్సర్గా వస్తుంది. ఓకే అండి, ఈ రేంజ్ క్వశ్చన్లు కూడా ఇలా చిటికలో చేసే విధంగా మన ఫ్రాక్షన్స్ అనే టాపిక్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టామండి. మీరు అక్కడికి వెళ్ళి చాలా ధారాళంగా చేసుకోండి, చాలా క్లారిటీగా మీరు నేర్చుకోవచ్చు. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, అసలు ప్రాపర్ ఫ్రాక్షన్కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మధ్య డిఫరెన్స్ ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్ పెద్దదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ పెద్దదా అని చాలా క్లారిటీగా మీకు అక్కడ అతి అంశం కూడా క్రోడీకరించాను. ఓకే అండి, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 16 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 కూడా చూడండి. ఈ టాపిక్ ల్యాడర్ అనే టాపిక్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చాలా క్లారిటీగా పెట్టాను. దీంట్లో దగ్గర 6-7 రకాల టైపులు పెట్టాను. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అండి, భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ఆల్ మోడల్స్ తీసుకొచ్చి ఒకే వీడియోలో 10 రకాల వీడియోలు అక్కడ చూడకుండా అన్నీ ఒకే చోట క్రోడీకరించి మీకు నేర్పించడం జరుగుతుంది. మీరు అన్నీ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించవచ్చు. అయితే దీని ఆన్సర్ మీరు ఒకసారి చూడండి. దీన్ని ఎంత స్మార్ట్గా చెప్పామంటే మనకి అలా చెప్పేటప్పుడు దాంట్లో ఏం కనిపిస్తుందంటే ఇక్కడ అన్ని ఒకటి కనిపిస్తున్నాయి. అప్పుడు ఏదైతే ఉందో దీన్ని 1 2 రాసుకొని ఎన్ని అంకెలు ఉన్నాయండి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 డాట్లు పెట్టుకుంటే 4 డాట్లు పెట్టుకొని ఈ 2 కలిపితేమో 3, ఈ 3 2 కలిపితేమో 5, ఈ 2 కలిపితేమో 8, ఈ 2 కలిపితేమో 13. అంటే దీని ఆన్సర్ ఎక్స్ కూడా ఎంత వచ్చిందని దీని విలువ 13/8 ఏదైతే ఉందో ఎక్స్ విలువ 13/8 వచ్చిందని. కానీ మనకేమన్నాడు? 2x అన్నాడు. 2 × x విలువ ఎంత వచ్చింది? 13/8 ప్లస్ 7/4 ఏదైతే ఉందో 7/4 అండి. ఓకే అండి, ఈ విధంగా మీకు చెప్పడం జరిగింది. చూడండి 2 1ల 2 4ల. అప్పుడు మీకు ఎల్సిఎం 4 ఉంది కాబట్టి 4, ఈ 2 కలిపితే ఎంత అండి? 20. 4 1ల 4 5ల. అప్పుడు ఆన్సర్ మనకి ఎంత వచ్చిందండి? ఈ 5 ఏదైతే ఉందో 5 అనేది దీని ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అంతే మీకు నేర్పించాను. మన ల్యాడర్ అనే టాపిక్లో చాలా క్లారిటీగా ఎన్ని రకాల మోడల్ ఉన్నాయో అన్ని రకాలు నేర్పించాను. ఎలా నేర్పించాను? ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. ఇది ఒక మోడల్ నేర్పించాను అక్కడ చాలా క్లారిటీగా. ఇంకా కొద్దిగా ఇంకొక అడిగేసి ఈ పక్క అంకెలు వచ్చాయి సార్, మరి ఇక్కడ అంకెలు వస్తే ఎలా సార్, ఇక్కడ అంకెలు వస్తే దీనికి కూడా నేర్పించాను. మన ఒకే వీడియోలో అన్నీ కూడా పెట్టాను. అది కాకుండా ఇంక ఇలాగిచ్చి = 29/30 అన్నాడు. ఇది ఎలా సార్, దీనికి కూడా చాలా క్లారిటీగా నేర్పాను. ప్రతి టైప్ కూడా మన ఇదేదైతే ఉందో దాంట్లో చాలా క్లారిటీగా నేర్పాను. మీరు అక్కడికి వెళ్ళి పరిశీలించవచ్చు. ఓకే అండి, చాలా క్లారిటీగా మీరు అక్కడికి వెళ్ళి ప్రతి అంశం కూడా పరిశీలించుకున్నట్లయితే మీకు మన ఈ ఛానల్లో అన్ని మోడల్స్ కూడా ఒకే దగ్గర క్రోడీకరించి చెప్పాను. చాలా క్లారిటీగా చెప్పాను. మీరు వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 అండి. క్వశ్చన్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించుకోండి. క్వశ్చన్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈ లెక్కను చూసుకుంటే చాలా దీంతో కూడుకున్నటువంటిది. అంతే, దీని అర్థం ఏంటి? 9 × 9 + 8/9 × 9 అని చెయ్యాలా. అంతే, దీన్ని చేయడానికి చాలా సమయం పట్టేటువంటి సందర్భం. కానీ దీన్ని ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మన కేఆర్ యొక్క ట్రిక్ చూడండి. మన కృష్ణారెడ్డి సార్ యొక్క ట్రిక్ చూసే విధంగా మీరు ఏ విధంగా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పిస్తున్నాను దీని ఆన్సర్ ఎంత అన్నది. ఓకే అండి, చూడండి
యువతలు ఏదైతే ఉందో 9, ఆ 9ని యాస్టీజ్గా రాసుకోండి. యువత 9 ఏదైతే ఉందో ఈ 9ని యాస్టీజ్గా రాసుకోండి. ఈ పక్క ఉన్న 9 ఒక 9 ఉంది అనుకోండి, ఒక 0 పెట్టుకోండి. 2 9 ఉంటే 2 0 పెట్టుకోండి. 3 9 ఉంటే 3 0 పెట్టుకోండి. ఒక 9 ఉంది కూడా ఒక 0 పెట్టుకున్నాము. అదేవిధంగా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. దీంట్లో -1 చేయండి, -1 చేయండి. అప్పుడు 90లోన 1 తీస్తే ఎంత అండి? 89 ఏదైతే ఉందో ఈ 89 అని దీనికి ఒక ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇది ఇలా ఇచ్చారు కాబట్టి మనం ఇలా పాయింట్అవుట్ చేసేయచ్చు. ఒకవేళ నీకు లెక్కలు పెంచి ఇచ్చారనుకోండి, అప్పుడు మనం చేయాలని చాలా కష్టం కదండి. అదేవిధంగా దీన్ని చూడండి, దీన్ని ఎలా ఇచ్చారో ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా చెప్తున్నాను. ప్రతి అంశం కూడా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నేర్పుతున్నాం మీ దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని 9లు ఉన్నాయండి? 2 9 యాస్టీజ్గా రాసుకోమని చెప్పాను. ఇక్కడ ఎన్ని 9లు ఉన్నాయి? 3 9 ఉన్నాయి. 3 0 పెట్టుకోమని చెప్పాను. అదేవిధంగా ఈ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 1 ఉంది. అదేవిధంగా ఒక అప్ తెచ్చుకుంటే 10 10లోనే 1 తీస్తే ఎంత అండి? 9. ఇక్కడ ఎంత ఉంటుంది? 10 అప్ తెస్తే 9 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 1 అప్ తీసుకుంటే 8 ఉంటుంది. అదేవిధంగా ఇక 9 ఉంటుంది. అంతే 9 8 9 9 9 ఏదైతే ఉందో 9 8 9 9 9 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి. ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు నేర్పించుకొని రావడం జరుగుతుంది. ఓకే అండి. దీన్ని ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పిస్తూ ఉన్నాం. ఇది క్వశ్చన్ నెంబర్ 19 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇలా చూసి దీనికి అంత సీనియర్ లేదండి, ఇలా చూసి ఆన్సర్ పెట్టచ్చు. ఏమున్నాయి? యాస్టీజ్గా 2 9లు రాసుకోవాలి. ఎన్ని 0లు అంతే? 2 9 ఉంటే 2 0లు ఉన్నాయి. 2 0 వేసుకోవాలి. 2 9లు ఉన్నాయి. అదేవిధంగా వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే -2 ఉందండి. అప్పుడు 10లో 2 తీస్తే ఎంత అండి? 8. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందండి? 9 9. 1 అప్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. ఇది అంతే. 9 8 9 8 9 8 9 8 9 8 ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి. ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు ఇలా చూసి పెట్టే విధంగా నేర్పిస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ విత్ లాజిక్తో. ఓకే అండి. ప్రతిది కూడా చూడండి. ఇది క్వశ్చన్ నెంబర్ 21 అండి. అది 20 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దీన్ని ఇలా చూసి చాలా క్లారిటీగా ఇంకా బాగా నేర్పచ్చు. ఒకసారి మీరు పరిశీలించినట్లయితే దీన్ని బేసిక్లు ఏ విధంగా చెప్తారంటే 99 × 45 ప్లస్ ఎంత అంతే 44. ఓకే అండి. ఇంటూ ఎంత అంతే 9 అండి. ఓకే. అదేవిధంగా ఓల్ బై ఎంత అంటే 45. ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 1 + 5 అండి. 1 + 5 ఏదైతే ఉందో 1 + 5 దీని షార్ట్ కట్ కూడా మీకు చెప్తా. ఇలా చూసి చెప్పే విధంగా పెట్టే విధంగా మీకు ఆన్సర్ కూడా నేర్పుతా. కానీ దీని బేసిక్ ఒకసారి మీరు పరిశీలించండి. 9 1 9 5. అదేవిధంగా మీకు చూడండి 5 5 అనేది మీకు కనిపిస్తుంది. ఎల్సిఎం ఎంత అంతే 5. అప్పుడు 5 1 5 కాబట్టి 5 1 + చూడండి. దీన్ని 99 కాకుండా నేను 100 - 1 అనుకుంటున్నాను. 100 × 45 ఎంత అండి? 4500. 4500 మైనస్ × 45 అంటే -45 ప్లస్ అంతే 44 ఉంది. ఇప్పుడు ప్లస్ 45 ప్లస్ 44 ప్లస్ 1 కలిపి 45. ఈ -45కి ప్లస్ 45కి పోయింది. ఇది కలిపి ప్లస్ 45 అయిపోయింది. -40 పోతే మనకి ఎంత మిగిలిందంటే ఇక్కడ 4000. ఇక్కడ మిగిలింది చూడండి 4500 ఏదైతే బై 5 అంటే 5 1 5 9. అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చిందండి? 900 ఏదైతే ఉందో 900 అనేది వచ్చింది. మీకు ఇదంతా బేసిక్లో ఇలా చేసుకుంటూ పోతే కానీ దీన్ని ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పుతాను. చూడండి ఇక్కడ మీకు 1/5 కనిపిస్తుంది. ఇక్కడ మీకు 1/5 కనిపిస్తుంది. 5 9 1 9 5. ఇక్కడ కూడా మీకు 1/5 కనిపించిందా లేదా? 1/5 కనిపించింది కాబట్టి అంతే. మీకు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో ఒక 9 వచ్చింది కాబట్టి ఒక 9 రాసుకొని ఇక్కడ ఎన్ని 9 అయితే ఉన్నాయో అన్ని 9 వేసుకోండి. అదే దీని ఆన్సర్ అవుతుంది. ఏ సందర్భం 1/5 కనిపించిందంటే ఇక్కడ ఇచ్చింది కూడా మీకు 1/5 రూపంలో కనిపించాలి. ఇక్కడ 1/8 ఇచ్చారు. ఇక్కడ 1/8 ఇచ్చారంటే ఇక్కడ కూడా మీకు 1/8లో ఇస్తాడు. ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీరు వెళ్ళిపోవచ్చు ఈ రూపంలో. కాబట్టి ఇతను ఒక 9 ఉంది కాబట్టి 9 వేసుకున్నాం. 2 9 2 0 వేసుకున్నాం. ఇదే దీని ఆన్సర్ అవుతుంది. ఏ సందర్భంలో? ఈ సందర్భంలో. ఇది కూడా మీకు 1/5 అయ్యే సందర్భంలో మాత్రమే. ఓకే అండి. ఇది బేసిక్ ఎలా చేస్తారు యాక్చువల్లీ. దీన్ని ఎలా చేసుకుంటూ పోతే నెక్స్ట్ నోటిఫికేషన్ మనం వెళ్ళిపోవచ్చు.
కాబట్టి దీన్ని ఇలా కాకుండా ఇలా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా మీకు నేర్పిస్తూ ఉన్నాం. ఇది క్వశ్చన్ నెంబర్ 21. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 22 కూడా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమి ఇచ్చారు చూడండి. ఇలా చూస్తాను చేయొచ్చు. ఇక్కడ 1/8 కనిపిస్తుంది చూడండి. 99 8 792 అంటే ఇది కూడా ఎంత కనిపిస్తుంది? 1/8 కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మన 2 9 ఉన్నాయి కాబట్టి 2 9 రాసుకుంటాము. ఇక్కడ 2 0 కనిపిస్తున్నాయండి. 2 9 అంటే 3 9 కనిపిస్తుంది. 3 0 వేసుకుంటే ఇదే దీని ఆన్సర్. దీని ఆన్సర్ ఏదైతే ఉందో ఇదే దీని ఆన్సర్గా చెప్పేసి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, క్లారిటీ అర్థమవుతుంది కదండి. అంతే, ఇక్కడ 1/8 కనిపిస్తుంది కాబట్టి దీన్ని భాగిస్తే 1/8 రూపంలో కనిపించిందంటే ఇక్కడ ఎన్ని 9లు ఉన్నాయో అన్ని 9లతో రాసుకోవాలి. ఈ పక్కన ఎన్ని 9లు అయితే ఉన్నాయో అన్ని 0 ముందు పెట్టుకోవాలి. అదే దాని ఆన్సర్ అవుతుంది. ఏ సందర్భంలో అంటే ఇలా టైప్ ఇచ్చినప్పుడు కూడా. దీన్ని మామూలుగా చేయాలంటే అంత చాలా టైం తీసుకునేటువంటి సమయం. కానీ ఇలా చూసి 2 సెకండ్స్లో చేసే విధంగా మీకు నేర్పిస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. అంతే, రేపు పేపర్ని అందరూ ఎగ్జామ్ రాస్తారు. ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. అది మనం పోటీ పడి రేపు సమాజంలో 1,00,000 మంది పోటీ వచ్చినా ఉద్యోగం సంపాదించే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ తయారవుతుంది. ఎందుకంటే మన కృష్ణారెడ్డి అకాడమీలో త్రిబుల్ ధమాకా ఎడ్యుకేషన్ అలాగే ఉంటుంది, గ్రౌండ్ అలాగే ఉంటుంది, అండ్ డిసిప్లిన్ ఒక టైం పంచువాలిటీ ఏదైతే ఉందో అది చేయాలి. అది చేయట్లేదు సమాజంలో ప్రజెంట్ పిల్లలు. అందుకు వాళ్ళు అక్కడ విఫలమవుతున్నారు. మన అకాడమీలో 100% సక్సెస్ఫుల్ రేటుతో వెళ్తుందో దానికి గల కారణం ఈ రేంజ్లో ట్రిక్స్ అందించుకుంటూ వాడికి 100% చూడండి ఇలాంటి టాపిక్ పైన ఈ రేంజ్లో ఉంటే ఇంకా సింపుల్గా పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్టెడ్, కాంపౌండ్ ఇంట్రెస్టెడ్ ఇంకా ఎలా ఉన్నాడు ఇంకా అలా చూసి ఎగరగొట్టి బిట్ వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, దాన్ని అంత ధారాళంగా చెప్పుకుంటూ పోతాం. దీన్ని ఈ రేంజ్లో చెప్తుంది. ఇంకా దాన్ని ఏ రేంజ్లో చెప్తాం ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 22 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 23 కూడా చూడండి. 1/5 కనిపిస్తుంది. 99 5ల 495 అంటే 1/5 కనిపిస్తుంది. అంటే దీని ఆన్సర్ ఎంత? 9 9 రాసుకోమన్నాము. 2 0 ఉన్నాయి, 3 0 ఉన్నాయి. ఇదే దీని ఆన్సర్. 99 000 ఏదైతే ఉందో ఇదే దీని ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 23 ఏదైతే ఉందో 23 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 24 కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి జాగ్రత్త పరిశీలించినట్లయితే దీన్ని చూసినట్టునే సగం గుండె వదిలి దీన్ని లెక్క కూడా టచ్ చేయకుండా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి పార్ట్ 24 నుంచి ఏ లెక్కలు అయితే ఏవైతే ఉన్నాయో మీకు అన్నీ కూడా పార్ట్ నెంబర్ 3 మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క పార్ట్ నెంబర్ 3 సింప్లిఫికేషన్స్లో పార్ట్ నెంబర్ 3 ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రతి క్వశ్చన్ కూడా మీకు చాలా ధారాళంగా చూడండి ఏ విధంగా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి. ఇలా చూసి దీన్ని ఆన్సర్ చేసే విధంగా వెళ్ళిపోవచ్చు. ఇలా చూసి దీని ఆన్సర్ -3 అని పెట్టి వెళ్ళిపోయే విధంగా మీకు నేర్పించడం జరుగుతుంది. అలా చూస్తానండి ఏ రేంజ్లో. అండ్ క్యూబ్స్ కాన్సెప్ట్ కూడా మీకు నెక్స్ట్ వచ్చేటువంటి టైప్ 3 ఏదైతే ఉందో ఈ క్యూబ్స్ కాన్సెప్ట్ కూడా మీకు ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా చాలామంది దీనిపైన చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. దీన్ని చాలా సింపుల్గా ఇలా చూసుకొని ఆన్సర్ పెట్టుకునే విధంగా పోవచ్చు. దీని లెక్కలు కూడా ఒకసారి పరిశీలించండి. చూడండి ఏ రేంజ్లో కనిపిస్తున్నాయో. దీన్ని చూసిన వెంటనే ఎలా రా బాబు అని భయపడుతూ ఉంటాం. అండ్ ఇక్కడ డెసిమల్స్ని కూడా కౌంట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి డెసిమల్స్ ఒకలా ఉన్నాయి, ఇక్కడ ఒక డెసిమల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఇలాంటి ట్రిక్స్ అన్నీ కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క పార్ట్ నెంబర్ 3 సింప్లిఫికేషన్ యొక్క పార్ట్ నెంబర్ 3 ఏదైతే ఉందో అక్కడ మీకు చాలా ధారాళంగా ప్రతి అంశం కూడా దొరుకుతుంది. చూడండి ఏ విధంగా ఎన్ని రేంజ్లో వాడు ఏ రేంజ్కి వెళ్ళినా మనం ఈ క్యూబ్స్ పైన మీకు ఇలా సునాయాసంగా మీకు 100% అర్థమయ్యే రీతిలో ఈ పార్ట్ నెంబర్ 3లో మీకు ఇవన్నీ చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇది పార్ట్ నెంబర్ 3కి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. నెక్స్ట్ పార్ట్ నెంబర్ 4 కూడా మీకు చాలా జాగ్రత్త తీసుకెళ్తాం. చూడండి ఫ్రాక్షన్స్లోన ఇలా చూసి దీన్ని ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవచ్చు. ఇలా చూసి దీన్ని అంతే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ మీరు కలిపితే ఇప్పుడు ఇలా చూసుకుంటే చాలా టైంతో కూడుకుంది. కాబట్టి ఈ పార్ట్ నెంబర్ 2 మాత్రమే మీకు అయింది. ఈ పార్ట్ నెంబర్ 3లో ఇవన్నీ అవుతాయి. అండ్ పార్ట్ నెంబర్ 4 అలాగే పార్ట్ నెంబర్ 5 పార్ట్ నెంబర్ 6 వరకు కూడా మీకు సింప్లిఫికేషన్స్లో ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా అందిస్తాము. మన వీడియోస్ చూసుకోండి. అండ్ నెంబర్ సిస్టమ్ పైన కూడా, అదేవిధంగా మల్టిపుల్ ట్రిక్స్ పైన కూడా, అదేవిధంగా సబ్స్ట్రాక్షన్ ట్రిక్స్ పైన కూడా, అదేవిధంగా ప్రతి అంశం కూడా డివిజన్ పైన కూడా, అండ్ ప్రతిది కూడా మీకు బేసిక్ లెవెల్ నుంచి ఏ రేంజ్ అయితే ఉందో అడ్వాన్స్ మీకు క్యాట్ రేంజ్ వరకు కూడా తీసుకెళ్ళడానికి మన కృష్ణారెడ్డి అకాడమీ ఈరోజు అర్థమెటిక్ రీజనింగ్ పరంగా మీరు లైవ్లో చూసుకుంటూ ఉండొచ్చు. క్వశ్చన్స్ చేస్తున్నారు, కంటెంట్ చూస్తున్నారు కదా. ఈ కంటెంట్ మించిన ఇంకా మీకు ఆఫ్లైన్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.